నేను సర్వీస్కి ఇవ్వకపోవడానికి కారణం కూడా అదే. సో అలాంటి కేసెస్లో యూఆర్ లూజింగ్ యువర్ పెట్రోల్. అంటే కమెంట్స్లో వాట్సాప్ పీపుల్ హ్యాష్ ఫ్రైడే ఈవినింగ్ అండ్ లేట్ ఈవినింగ్ లెట్స్ సై. అంటే పేరుకే ఫ్రైడే ఈవినింగ్ అని నాకు సాటర్డే కూడా ఆఫీస్ ఉంటుంది. సో యా, సో నథింగ్ మచ్ ఈ బ్లాగ్లో అయితే. ఆఫ్టర్ విజయవాడ ట్రిప్ దాని గురించి జస్ట్ చిన్నగా అంటే కమెంట్స్లో వచ్చాయి, బ్రో ఎంత టైం పట్టింది, ఎంత ఫ్యూల్ పట్టింది, కంఫర్టబుల్లా కాదా, స్ట్రెస్ అయినావా అని. సో జస్ట్ దాని గురించి ఒక చిన్న అప్డేట్ అని చెప్పి యా, నేను నా మోస్ట్ ఆఫ్ ది వ్లాగ్స్ అలాగే చేద్దామని అనుకుంటున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు ఈ బండి నేను వద్దు అని ఒకరికి సజెస్ట్ చేయను, కొనమని కూడా నేను సజెస్ట్ చేయను. ఈ బండి అంటే నాట్ ఎగ్జాక్ట్లీ దిస్ బైక్. రేపు పొద్దున ఏ బండిని నడిపినా కూడా ఆర్ ఏ కార్ నడిపినా కూడా నా జస్ట్ ఎలా ఫీల్ ఎలా ఉంటుంది అనేది నా పాయింట్. సో పాయింట్ ఏంటంటే కమెంట్స్లో యా ఫస్ట్ నేను పెట్టింది 3 బ్లాగ్స్ బేసికలీ విజయవాడ ట్రిప్ది. యాక్చువల్లీ చాలా ఉండే, చాలా అంటే చాలా బ్లాగ్స్ ఉన్నాయి కానీ అదేదో ఒక వెబ్ సిరీస్లో అయిపోతుందని చెప్పి అంతగా స్క్రాప్ ఉంది తీసేసా. సో థింగ్ ఈజ్ మైలేజ్ అంటే నా ఎక్స్పెక్టేషన్ 50 ఉండే కానీ 50 రాలేదు. 50 అస్సలు రాలేదు. దానికి రీజన్ కూడా ఉంది. ఎందుకు అంటే బండి సర్వీస్కి వచ్చింది. ఫస్ట్ మేజర్ రీజన్ సర్వీస్కి వచ్చింది. సెకండ్లీ నా బండి చైన్ లూజ్ అయిపోయింది. మామూలుగా లూజ్ అవ్వలేదు అసలు. వచ్చాక రియలైజ్ అయ్యాను నేను. అంటే స్పీడ్లో ఉన్నప్పుడు అంత తెలియలేదు, బికాస్ స్పీడ్లో ఉన్నప్పుడు చైన్ టైట్ అవుతుండే. బట్ నేను స్లోగా ఉన్నప్పుడు మాత్రం కట్ 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 అని సౌండ్ వస్తుంది. సో ఆబ్వియస్లీ నేను హైవే మీద ఉన్నాను కాబట్టి నాకు అంత అది నోటీస్ కాలేదు. అండ్ విండ్ 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 వల్ల కూడా మైలేజ్ రాలేదు, చాలా గాలి ఉండే రోజు. సో బండి సర్వీస్ ఇప్పుడు కూడా వేయలేదు. యాక్చువల్లీ వేయాలి కానీ నాకు టైం దొరకట్లేదు. బండి మాత్రం నిజంగా సర్వీస్కి ఇవ్వాలి. టూ బ్యాడ్ సర్వీస్ లేక బండి సతమతం అయిపోతుంది. ఇంజిన్ ఆయిల్ ఆరిపోయింది, చెప్పా కదా ఓవర్ హీట్ ఇష్యూస్ అని. రిటర్న్లో ఇంజిన్ ఆయిల్లో అయితే కారింది ఒక పాయింట్లో. ఐ ఎలా అంటే వర్షం వచ్చే సూచనలు చాలా గట్టిగా కనిపించింది నాకు. సో కొంచెం తొందరగా వెళ్ళిపోదాం అన్న ఇంటెన్షన్తో కొంచెం ఫాస్ట్గా వచ్చేసా. అంటే 7000 ఆర్పిఎం పైన ఉన్నా. సో సిటీకి ఇంకా నాకు కూడా కుతూహలం ఆగలేదు, ఇంటికి వెళ్ళాలని కొంచెం ఆరాటం పెరిగిపోయింది. వన్ డే ట్రిప్ కదా, కొంచెం అదే ఇరిటేషన్ అనేది ఉంటుంది, పక్కా ఉంటుంది అంత లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు. ఆ ఇరిటేషన్ కూడా నాకు పర్సనల్లీ నాకు కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాలనిపిస్తుంది ఎక్కడైనా సరే. సో కొంచెం ఈ బండి మీద స్లో వెళ్ళేసరికి ఐ ఫెల్ట్ బోర్డ్ కొన్ని ప్లేసెస్లో. అంటే ఏదన్నా ప్లేస్లో ఏమీ చూడనీకి లేనప్పుడు ఆర్ అలాంటి ప్లేసెస్లో. సో అలాంటి ప్లేసెస్లో నేను ఫాస్ట్గా వెళ్ళిపోతే బెటర్ కదా కొంచెం అన్న ఫీలింగ్ ఉంటుండే. కంపెనీ ఉన్నానే ఓకే ఏమో కానీ ఏమో మరి కంపెనీ లేకపోవడం మంచిది అనిపించింది ఒక కేసులో చూసుకుంటే. బికాస్ డిస్కషన్లో ఉంటూ మనం ముందు ఫోకస్ చేయము, ఎక్కడో డమాల్ డిష్ అవుతుంది అట్లా, అది ప్రాబ్లం. మైలేజ్ అయితే ఒక 46 ఆ రేంజ్లో వచ్చింది నాకు. లీటర్కి 4 కిలోమీటర్స్ నిజంగా దొబ్బింది, యాక్చువల్లీ దొబ్బింది. అది నాకు తర్వాత కనిపించింది ఐ లాస్ మైలేజ్ అనేది. యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు కొన్ని కేసెస్లో ఫ్యూల్ ఎక్కువ సప్లై అయిపోతుంది. సో బండిలో ల్యాగ్ ఉండి ఫ్యూల్ పోతుంది కానీ బండి పోదు. సో అలాంటి కేసెస్లో యూఆర్ లూజింగ్ యువర్ పెట్రోల్. సో అట్లా అవుతుంది. అదే సర్వీస్ ఇష్యూ, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సర్వీస్ ఇష్యూ వల్ల
బండి మాత్రం చాలా దారుణంగా అయింది ట్రిప్ తర్వాత. దుమ్ము, మట్టి, అదేదో చాలా సన్నగా స్టిక్కీ స్టిక్కీ మట్టి ఉండే. అంత ఘోరం ఉండే. బండి కడగనీకి నాకు దగ్గర దగ్గర గంటన్నర టైం పట్టింది. అంత దారుణంగా ఉండే పరిస్థితి. అసలు చాలా కష్టపడ్డా కడగనీకి. కిందది ఓపెన్ చేసా, చైన్ బాక్స్, అదే ఇగో ఇదే కింద ఉంది కదా చైన్కి ప్యాకెట్, స్ప్రాకెట్ అంటారు. స్ప్రాకెట్ అయినా, యా, వాట్ ఎవర్, చైన్కి కవర్ చేసే గార్డు అంతా ఓపెన్ చేస్తే, అంటే అది పాతది కూడా ఉంది అందులో. సో దాన్ని తీసి కడగడానికి నాకు ప్రాణాలు పోయాయి. ఇది రోడ్ బ్లాక్ చేస్తారు, బ్లాక్ చేసిన వాళ్ళు ఇక్కడున్నా బ్లాక్ చేయరు. సో మైలేజ్ అయితే దొబ్బింది. ట్రిప్ మాత్రం చాలా కంఫర్టబుల్గా చేసిన. ఎంత కంఫర్టబుల్గా అంటే స్ట్రెస్ అవ్వలేదు నేను. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ బైక్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్, అస్సలు నేను ఇంత కూడా టైర్డ్ అవ్వలేదు. స్లో వెళ్తున్నా అని చెప్పి బాధపడ్డం తప్ప ఎక్కడ నాకు ఒక ప్లేస్లో నువ్వు చాలాసేపు కూర్చుంటే నీకు ఇరిటేషన్ అని వస్తుంది. జనరలీ యూ కాన్ సిట్ ఫర్ లాంగర్ టైమ్ ఎట్ అ ప్లేస్ వితౌట్ ఎనీ మూమెంట్. కాళ్ళ చేతులు తెరుపుతూ ఉంటావు కానీ నాట్ ఇన్ ఏమంటారు కంఫర్టబుల్గా అయితే కూర్చొని ఉండవు కదా, అట్లా ఉంటుంది. ఇలాగే ఒకటే దగ్గర కూర్చోవాలి అంటే ఇబ్బంది అవుద్ది. బట్ ఐ జస్ట్ లవ్డ్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి దీనిపైన. సో అదొక ఇష్యూ కాదు, యా, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. క్రూజ్ కంట్రోల్ అంటే ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేము దీంట్లో. క్రూజ్ కంట్రోల్ పెట్టుకుంటే ఒకటే చేత్తో మంచిగా హ్యాపీగా పట్టుకోవచ్చు లేదా వదిలేయచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్ దీని స్టెబిలిటీ కూడా బాగుంటుంది. 70లో పెట్టి హ్యాండిల్ వదిలేస్తే అస్సలు ఏ మాత్రం కదలదు, వాబుల్ అవ్వదు. అంటే గుంట వస్తే తప్ప, గుంటలు ఆ వైట్ స్ట్రిప్స్ వస్తే తప్ప బండి ఏమాత్రం వాబులే కాదు. వాడి అమ్మ, కుదిరితే మంచి ఇంకొక ఏదన్నా ప్లాన్ చేసుకొని ఒక 1-2 డే లాగా వెళ్ళి రావాలి. కొంచెం బండి ఫస్ట్ సర్వీస్ చేయించాలి. సో 3 vlogలో ఫస్ట్ వ్లాగ్ గేమ్ ఏ గుడ్ ఏమంటారు అవుట్పుట్ అనాలో లేదా గుడ్ సపోర్ట్ అంట. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. విత్ ఇన్ 2 డేస్లో 2K కొట్టేసింది. ఇక దాని తర్వాత ఉన్న వ్లాగ్స్ అమ్మ జీవితం. ఇక్కడ ఆవు ఉంది, ఆవు కూడా కాదు ఆవే, చీ బర్రా గుట్లే. డిప్రెషన్. చీకట్లో నన్ను చూస్తూ అది నల్లగా ఉందని తెలిసి కూడా ఆవు అంటున్నాను చూడు. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ వ్లాగ్ మాత్రం మంచిగా క్రేజ్ ఇచ్చింది, మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. అండ్ ఇట్ పుష్డ్ మై ఛానల్ లిటిల్ ఫార్వర్డ్. సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం మంచిగానే క్యారీ ఫార్వర్డ్ చేసింది. సెకండ్ అయితే డొల్లా, సెకండ్ సీరియస్గా డొల్లా అయిపోయింది. థర్డ్ అంటే ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ గుడ్ అంటా నేను. అంటే గుడ్ అంటే ఓ గుడ్ కాదు, ఓకే. సో ఐ హోప్ ఇంకా బెటర్ వీడియోస్ రావాలి, తీయాలి అని. వాట్ హ్యాపెండ్ హియర్? సెల్లింగ్ ఆర్ యాక్సిడెంట్? ఏదో అమ్ముతున్నాడు, ముగ్గ చేసాడు. కానీ కొంచెం బండి వేరే బండి యాక్చువల్లీ నేను ఆడ రోనిన్ నడిపా. అది బ్లాగ్ తీసా కానీ అది ఏంటో ఏమో మైక్ డిస్కనెక్ట్ అయిందో ప్లగ్ లూజ్ కనెక్ట్ అయిందో తెలీదు, ఎక్కువ నాయిస్ క్రియేట్ అయిపోయింది. సో అందుకే అది నేను అప్లోడ్ చేయలేదు బ్లాగ్లో. అదే రోనిన్ అంటే
పాత అదే అదే పాతదంటే మా ఫ్రెండ్ గాడిది. మచిలీపట్నంకి వెళ్ళిన బండి. రైడ్ మొత్తంలో అయితే నా యాక్షన్ కెమెరా కూడా అసలు చాలా గలీజ్ అయిపోయింది. వచ్చాకే మొత్తం కేస్ ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేశా. పాపం భయ్య షాక్ అయ్యాడు. పక్కన ఉన్నాడు. హ్యాండ్లో చేసి చేయిలో కూడా మాట్లాడుతున్నా. స్టార్టింగ్లో అయితే చాలా క్రింజ్ ఉండే నాకే. అరే ఏంట్రా నాకు నేనే మాట్లాడుతున్నా మైక్ పెట్టుకొని అని. బట్ ఈ ఏమవుతుందంటే చేస్తున్న కొద్దీ కెమెరాలో మీరు ఇన్ ద సెన్స్ వ్యూవర్స్ ఉన్నారనే ఫీల్ అనేది క్రియేట్ అయిపోతుంది. అది నాకు ముందు తెలియలేదు అసలు వీళ్ళు ఎలా మాట్లాడతారా కెమెరా పట్టుకొని అన్నాను. కానీ బట్ యాక్చువల్లీ ఫస్ట్ 5 or 10 అంటా నేను. ఎందుకంటే అందరికి అంత తొందరగా కెమెరా అలవాటు అవ్వదు. బట్ యా నాకైతే అలవాటు అయింది. అంటే నాకు నేను ఒక్కడిగా మాట్లాడగలుగుతా. ఎవరన్నా ఉన్నప్పుడు మాత్రం ఇంకా అది ట్రై చేయలేదు అండ్ కొంచెం ఇబ్బంది నాకు. అంటే మరీ ముఖ్యంగా ఇంట్లో ముందు. ఫర్ ఎగ్జాంపుల్ కజిన్స్, మా క్లోజ్ ఫ్రెండ్స్, ఆ కొడుకులు నవ్వేదానికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పటివరకు చేయలేదు, చెప్పలేం. వన్ ఫైన్ డే. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ వ్లాగ్ ఏం ఇట్లా కంటెంట్ అని కాదు, జస్ట్ అ స్మాల్ అప్డేట్ రిగార్డింగ్ ద ఛానల్, రిగార్డింగ్ ద ఆఫ్టర్ రైడ్ అనుకో. ఆఫ్టర్ రైడ్ నేనైతే మంచిగా జాలీ అంత 600 కిలోమీటర్స్ వెళ్ళొచ్చాక కూడా ఇంట్లో రెస్ట్ తీసుకోలేదు. స్నానం చేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయా. అంటే స్ట్రెస్ తెలియలేదు. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఈ బండిలో ఉన్న మజానే అది. కమెంట్స్లో యాక్చువల్లీ చాలామంది అదే బ్రో అసలు నిజంగా చాలా కంఫర్టబుల్ ఉంటుంది కదా, నీకు ఎలా ఉంది ఏంటా అని. యూనికార్న్ బైక్ వాళ్ళు కూడా మెసేజ్ చేశారు. ఐ ఫెల్ట్ గుడ్. అంటే నేను స్టేటస్లో పెట్టి వ్యూస్ కోసం ఆర్ సబ్స్క్రైబర్స్ కోసం ట్రై చేసే డేస్ ఒక ఎత్తు అయితే, మనకి ఎవరు తెలియకుండా ర్యాండమ్ కమెంట్స్ వచ్చినప్పుడు ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. అంటే ఓకే పీపుల్ ఆర్ వాచింగ్ అనే ఒక ఫీలింగ్ అనేది నాకు స్టార్ట్ అయిందంట. సో ప్రస్తుతానికి అయితే మా బండి 25,000 కిలోమీటర్స్కి వచ్చింది ఇన్ ది స్పాన్ ఆఫ్ 1.5 year. సో 30 వస్తే టైర్స్ మార్చుదామని అనుకున్నాను. కానీ ఎందుకో చైన్ లూజ్ అయినప్పటి నుంచి ఫస్ట్ చైన్ కూడా మార్చుదామని నా ఫీలింగ్. బట్ ఈ సర్వీస్కి ఇచ్చినప్పుడు అడుగుతా అసలు ఎంత తిరగచ్చు ఇంకా చైన్కి అని. అంటే ఇవి చాలా డెలికేట్ ఉంటాయి. ఓన్లీ అడ్వాంటేజ్ అంటే కవర్డ్ ఉంది కదా, సో అందుకే బాగా సపోర్ట్ ఇస్తాయి. ఒకవేళ అది ఓపెన్ చైన్ అయి ఉంటే, ఓపెన్ చైన్ అంటే అది బయటికి కనిపించేలాగా, ఇప్పటికల్లా ఖరాబ్ అయిపోయేటి. అందుకే ఇప్పుడు వచ్చే బైక్లకు అన్నిటికీ ఊరికనే ఖరాబ్ అవుతుంటాయి. అప్ టు డేట్ నువ్వు క్లీన్ చేసుకుంటూ కడుక్కుంటూ స్ప్రే లూప్ కొట్టుకుంటే పర్వాలేదు. ఈ దీనికైతే అక్కర్లేదు అంతగా. కాకపోతే క్లీన్ చేసేటప్పుడు మాత్రం మంచిగా ఓపెన్ చేసి క్లీన్ చేయాలి. దట్స్ వాట్ ఐ సజెస్ట్. ఓపెన్ చేయడం పెద్ద హార్డ్ పనే కాదు తెలుసా. నేను ఫస్ట్ టైం కష్టపడ్డా ఫ్రాంక్లీ స్పీకింగ్, కానీ సెకండ్ టైం ఆ లాజిక్ అర్థమైపోతే ఈజీగా వచ్చేస్తుంది. ఏం లేదు, ఓపెన్ చేసాక మాత్రం దాన్ని క్లీన్గా కడిగితే సెట్. నేను సర్వీస్కి ఇవ్వకపోవడానికి కారణం కూడా అదే. బికాజ్ నేను ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి. సో దానివల్ల నాకు బండి బాగా సపోర్ట్ చేస్తుంది. కానీ లాస్ట్ సర్వీస్తో నేను 2 సార్లు విజయవాడకి వచ్చా. అందుకే కొంచెం దెబ్బేసింది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో దట్స్ ఇట్. నో మేజర్ అప్డేట్స్, బట్ సూన్ అంటే సూన్ విల్ కమ్ బ్యాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ సపోర్టింగ్ అంటా నేను.
అండ్ నాకు పెట్రోల్ వచ్చేసి ఒక 13 లీటర్స్ అంట. 12 లీటర్స్ అన్నాను కానీ 13 లీటర్స్ పట్టింది. ఎందుకంటే నేను కొంచెం మధ్యలో తిరిగాను. ఆ వ్లాగ్స్లో మాత్రం 12 లీటర్స్ అని పెట్టా. ఎందుకు అంటే దట్ ఈస్ లైక్ నా డెస్టినేషన్ పాయింట్కి నుంచి, అదే ఇక్కడ నుంచి నా డెస్టినేషన్ నుంచి ఇక్కడికి. సో అక్కడికైతే 12 లీటర్స్. బట్ నేను కొంచెం ఫుడ్ తినడానికి అని చెప్పి ప్లస్ ఆ ప్రకాశం బ్యారేజ్ సైడ్ అటు ఇటు తిరిగా. సో ఆ కొంచెము ప్లస్ ఏదైతే మైలేజ్ పోయిందో అది కూడా అలా కలిపేయాలి అంతే. అంటే నేను పెద్ద టాలీ చేసి అంత ఇదేం చేయలేదు, క్యాజువల్గా అనుకున్నా వెళ్ళిపోయా. సో అది నా పాయింట్. అమ్మ జీతం ఇంత ట్రాఫిక్ ఉంటుంది అందుకు బాబు. ఇంటికి ప్రశాంతంగా పోదన్నప్పుడు ఏదో ఒక తలకాయ నొప్పి. అది రేణి వస్తే చాలు డ్రిల్లర్లో జేసీబీలు వేసుకుని వచ్చేస్తారు మన వాళ్ళు. ఎక్కడెక్కడ జామ్ చేద్దాం, ఎక్కడెక్కడ తవ్వేద్దాము అని. నెక్స్ట్ టైం ఏదన్నా బెటర్ బండి మీద ప్లాన్ చేస్తే ఆ రోడ్ మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తాను నేను. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాను తరోగా.